మీరు మీ బిజినెస్‌ని ఫ్రాంచైజ్‌గా ఇవ్వాలనుకుంటున్నారా? మరియు ఫ్రాంచైజ్ తీసుకునే సరైన వారి కోసం వెతుకుతున్నారా? అయితే ఇప్పుడే మీ వ్యాపారాన్ని ఫ్రాంచైజ్ రాస్తాలో రిజిస్టర్ చేసుకోండి. మీ బ్రాండ్‌ను వేగంగా విస్తరించి, మీ బిజినెస్‌ను సులభంగా గ్రోత్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్స్‌కి కాల్ చేయండి. హలో ఎవరివన్, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ని పై స్థాయిలోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. వీడియోని పూర్తిగా చూడండి, స్టాప్ చేయకండి. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్స్ మనం తీసుకుంటేనే దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ముఖ్యంగా మనం దానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ కానీ, నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన స్టార్ట్అప్ లోన్ కానీ మనం తీసుకోవాలంటే కంపల్సరీ మన బిజినెస్కి దానికి సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. ముఖ్యంగా మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ ఒకవేళ పార్ట్నర్షిప్లో చేసుకుంటే లైసెన్స్లు మొత్తం పార్ట్నర్షిప్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ప్రొపరేటర్షిప్లో తీసుకుంటే ఆ బిజినెస్ ఓనర్ వచ్చి ఒకే ప్రొపరేటర్ నేమ్ మీద రావడం జరుగుతుంది. సో ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసి ఆ బిజినెస్ ముందుకు తీసుకెళ్తున్నామా? సో ముందుగానే మనం ఆలోచించి దానికి సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకొని మన బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ప్రైవేట్ లిమిటెడ్, పార్ట్నర్షిప్, ప్రొపరేటర్షిప్ ఇవన్నీ మనం ముందుగానే మనము పార్ట్నర్షిప్ పర్సెంటేజ్ వచ్చేసి పార్ట్నర్షిప్ డీడ్, సో దాంట్లో ఎంతమంది పార్ట్నర్స్ యొక్క వివరాలు, సో చెక్ పవర్ ఎవరికి ఇవ్వాలి, సో ఇలా మనం చాలా విషయాలు మనం ముందుగానే చర్చించి దానికి సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. మనకు ఫ్యూచర్లో పార్ట్నర్స్తో వచ్చే ఇబ్బందులు కానీ, లీగల్ ఇష్యూస్ కానీ, ప్రొడక్ట్ సంబంధించిన ఇష్యూస్ కానీ, డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూస్ కానీ, ఇటువంటి మనకి ఫ్యూచర్లో మనకి ఫేస్ కావద్దనుకుంటే ముందుగానే మనం జాగ్రత్తగా వహించి దానికి సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్ మనము మన ప్రోడక్ట్కి తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం బిజినెస్ గురించి చెప్పుకుంటే కొంతమంది ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు, కొంతమంది మెడికల్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు, మరికొందరు వచ్చేసి మ్యాన్ పవర్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తుంటారు, మరికొందరు వచ్చేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రేడింగ్. సో ఇలా చెప్పుకుంటూ చాలా రకాల బిజినెస్ సెగ్మెంట్లు ఉండడం జరుగుతుందండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ బట్టి దానికి సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్స్ ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే ఫుడ్ బిజినెస్ కి ఫుడ్ లైసెన్స్, నెక్స్ట్ లేబర్ కాంట్రాక్ట్ లేబర్ లైసెన్స్, నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఏజెన్సీ స్టార్ట్ చేసేవారికి మెడికల్ డ్రగ్ లైసెన్స్, అండ్ సెక్యూరిటీ ఏజెన్సీ స్టార్ట్ చేసేవారికి పసారా రిజిస్ట్రేషన్. సో ఎవరైతే సివిల్ వర్క్స్, ఎవరైతే గవర్నమెంట్ టెండర్స్ పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చి సివిల్ కాంట్రాక్టర్ లైసెన్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ టెండర్స్ కోసం వచ్చేసి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్స్, నెక్స్ట్ ఎక్స్పోర్ట్ వచ్చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్, నెక్స్ట్ వచ్చేసి మనం ఎవరైనా ట్రస్ట్ ఒకవేళ స్టార్ట్ చేస్తే వాళ్ళకి వచ్చి ట్రస్ట్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ వచ్చేసి మనం ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం వచ్చేసి మనకి 12A ATG, నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి మనకి ISO, స్కిల్ ఇండియా, సో NHDC. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనకి వందల రకాల వేల రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ ఉండడం జరుగుతుందండి. సో కొంతమంది ఇటువంటి గైడెన్స్ లేకుండా ఏ బిజినెస్ ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాలో సరైన అవగాహన లేకుండా ఏదో ఒక రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది, లీగల్ ఇష్యూస్ కూడా ఫేస్ కావడం జరుగుతుంది. సో మన బిజినెస్కి రైట్ రిజిస్ట్రేషన్, రైట్ గైడెన్స్ తీసుకుంటేనే మన బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. అది మన లైసెన్స్ రాష్ట్రం నుంచి చేయడం జరుగుతుంది. మేము ఆల్ ఓవర్ ఇండియా అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన బిజినెస్ రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ కాల్ చేయండి, మా పుర్జాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.